నేను చెప్పినట్టుగానే ఫారెస్ట్ ప్లేస్లో వన్ డే అంతా స్టే చేయడానికి అయితే నేను బయలుదేరిపోతున్నాను. ఇప్పుడు ఇది మొత్తం చింతూరు గట్ట అన్నీ దాటేసిన తర్వాత మంచి ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఒక 24 అవర్స్ వరకు ఎవరూ లేకుండా ఓన్లీ నేను ఒక్కడనే ఉండడానికైతే వస్తున్నాను. ఇక్కడ మంచి ప్లేస్ ఏదైనా దొరుకుద్దేమో అని చెప్పి స్టే చేయడానికి వెతుకుతున్నాను నేనైతే. ఇక్కడైతే ఏదో ప్లేస్ కనిపించింది నాకు. చూడండి, ఇక్కడ వాటర్ పారుతుంది. ఒక స్టోన్ రాళ్ళు ఉన్నాయి కదా, అట్లా మంచి వాటర్ వెళ్తుంది. దీన్ని పట్టుకొని ఈ రోడ్డు గుండా మనం వెళ్తే మనకేమైనా మంచి ప్లేస్ దొరకచ్చు. ఇంతకుముందు నేను ఒకసారి చూపించాను కదా, మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది. వాటర్ పారుతూ అటుపక్క ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళాలి అని చెప్పాను కదా. చూడండి, వాటర్ బ్లూ కలర్లో ఉంది. మీకు మామూలుగా వీడియోలో చూపించడానికి అంత క్లారిటీ కనిపించట్లేదు. ఈ లోపలనే మనకేమో వర్షం స్టార్ట్ అయిపోయింది. అటు ఇటు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో వర్షం చాలా నార్మల్గా పడుతూనే ఉంటుంది ఎప్పుడుని. కానీ మొత్తం నా బ్యాగ్ గట్టాన్ని తడిసిపోయేలా ఉన్నాయి. ఈ చెట్టు ఏదో చిన్న దొరికింది, దాని దగ్గర నుంచున్నాను. వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. ఏంట్రా ఎలా పడుతుంది వర్షం? కనబడతలేదు ఇక్కడ నుంచి ఏంట్రా అట్లా ఏంటంటే వర్షం అస్సలు తగ్గట్లేదు. అండ్ మన నుంచి చెట్టు దగ్గర ఒక పుట్ట కూడా ఉంది. ఈ పుట్టలో అయితే పాములు కూడా ఉన్నట్టునే. దాని నుంచి ఏదో సౌండ్లు వస్తున్నాయి అక్కడి నుంచి అయితే. సరే, అడవిలో పాములు కాకపోతే ఇంకేమంటే వాటిని కూడా మనం పట్టించుకోవద్దు. అయితే మనం ఇక్కడ ఒక వన్ డే అంతా స్టే చేయాలంటే మనకి కంపల్సరీ ఏమన్నా షటర్ లాంటిది సెట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే టెంట్ కట్టాలంటే ఏం లేవు, ఏం తెచ్చుకోలేదు నేను. మన లగేజ్ బోల్డ్ అయిపోయింది. ఇంకా టెంట్ కట్ట తేవాలంటే ఇంకా బోల్డ్ అయిపోతుందని చెప్పి తేలేదు నేను. అని ఏంటంటే వర్షం అయితే ఆగట్లేదు. అక్కడి నుంచి ఇంకా ముందుకు వస్తాను నేను. మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇదే. అగో ఆ వాటర్తో ఉంది కదా, అది దాటుకొని అటుపక్క వెళ్ళాలి అన్న దాని మీదే వచ్చాను నేను. కాకపోతే ఈ వర్షం వల్ల ఫ్లోటింగ్ బాగా పెరిగిపోయింది. మనకి టెంట్ గట్ట లేకుండా మరి వర్షంలో ఉండడం అంటే చాలా కష్టం. ఏమైనా ప్లేస్ ఎతకాలన్నా సరే వర్షంలో ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మెయిన్ మన దగ్గర పవర్ బ్యాంక్ గట్ట ఉన్నాయి, అన్నీ తడిసిపోతాయని భయం వస్తుంది నాకు. మెయిన్ మన దరిద్రం అలా ఉంది, ఏం చేయలేం. చూద్దాం. ఫుల్ బ్లూ కలర్లో ఉండే వాటర్ అంతా మొత్తం బురద అయిపోయింది. మనం అటుపక్క వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఈ వాటర్ ఫోర్స్ మనం వెళ్ళలేం. పెరిగిపోయిన వాటర్ ఇది మనకి లోతు తక్కువ కింద కనబడచ్చు. కానీ ఒక రాయి, అక్కడ రాయి దగ్గర నుంచి చాలా డౌన్కి ఉంటుంది, ఫుల్ డౌన్కి ఉంటుంది కిందకి. మళ్ళీ ఆ రాయి దగ్గరికి మళ్ళీ ఎక్కేటప్పటికి మొత్తం మునిగిపోతాం. రాళ్ళు కూడా తగిలేస్తాయి దెబ్బలు. మన దగ్గర సామాన్లు కూడా వాటర్లో పడిపోతాయి. ఆల్రెడీ అలవాటు పడుతుంది. అటు పక్క వెళ్ళాలి. హౌ ఇంకా పూర్తిగా వర్షం తగ్గిన తర్వాత మనం ఫస్ట్ అయితే అటుపక్క వెళ్ళాలనుకున్నాం కదా, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మనం. ఇది దాటాలి. ఇదైతే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. లోతు కూడా ఎంత ఉందో మనకు తెలీదు. మనమైతే మరి దిగబోతున్నాం. అటుపక్కకి వెళ్ళగలిగితే చరిత్ర మారుద్ది, వెళ్ళలేకపోతే ఈ వీడియోతో లాస్ట్ అవుతుంది. ఇది మన ఫస్ట్ వీడియో, ఇదే లాస్ట్ వీడియో కాకూడదని ఆ శివుని ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఓకే, మనమైతే షూస్ కట్ ఇప్పేద్దాం. నేను వాటర్లో మళ్ళీ నడ్డానికి గట్ట అవ్వదు కదా. షూస్ అయితే తీసేస్తున్నాను. ఈ ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంది. మెయిన్ ఫస్ట్ ఒకసారి అయితే నార్మల్గా వెళ్ళి చూద్దాం అటుపక్కకి, బ్యాగులు గట్ట పట్టుకెళ్ళకుండా. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ వద్దాం. ఎందుకంటే మళ్ళీ బ్యాగులతో వెళ్ళాం, మిస్ అయిందంటే ఆ బ్యాగులతో పాటు కొట్టుకెళ్ళిపోతాం కదా.
అందుకని ఫస్ట్ అయితే నార్మల్గా వెళ్ళి చూద్దాం అసలు వెళ్ళగలుగుతున్నామా లేదా అన్నది. స్వెటర్ మళ్ళీ తడిసిపోతే మళ్ళీ దాన్ని మొయ్యలో అందుకే వెనక్కి వచ్చి పెట్టేశాను. అయితే చూద్దాం. అది మొత్తం కిందంతా రాళ్ళు కింద ఉంది, జారిపోతుంది, స్లిప్ అయిపోతున్నాయి కాళ్ళు కూడా. అంటే స్విమ్ చేస్తే వెళ్ళిపోవచ్చు కానీ ఆ టైప్కి మనం స్విమ్ చేసి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకంటే బ్యాగులు ఉంటాయి కదా, వాటితో మనం స్విమ్ చేయలేము. అందుకే నార్మల్గా వెళ్ళడానికి ట్రై చేయాలి. అసలు వెళ్ళనేస్తలేదు. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేనేస్తలేదు. చివరికి వెళ్ళిన తర్వాత కొంచెం డిస్టెన్స్ ఉందంతే, కాకపోతే వెళ్ళనేయట్లేదు. అక్కడ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. ఒక్కసారి చిన్న లెగ్ స్లిప్ అయితే కొట్టుకుపోతాం అన్నమాట. అంటే ఇప్పుడు వర్షం పడింది కదా, దానివల్ల మొత్తం బోధ అయిపోయి మొత్తం వాటర్ చాలా ఫ్లోటింగ్ ఉంది. నార్మల్గా ఉంటే ఒకవేళ తగ్గిద్దేమో చూడాలి మరి. నేనేదో సింపుల్ అనుకున్నాను కానీ అసలు వెళ్ళనెత్తలేదు వాటర్ మనల్ని అటుపక్కకి. ఓకే, ఇటు సైడ్ అయితే మనం వెళ్ళకపోయాం అసలు, ఎంత ట్రై చేస్తాం సరే. ఈసారి మళ్ళీ ఇటుపక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అంటే ఇటువైపు ఒకవేళ లోతు తక్కువ ఉంటే కొంచెం వెళ్ళడానికి ట్రై చేయొచ్చు కదా, అందుకని చెప్పి ఇటువైపు నుంచి చూస్తున్నాను. చూద్దాం మరి ఇటు వెళ్ళగలమో లేదో. ఇక్కడ వాటర్ అయితే ఫోర్స్ ఎక్కువగా తోస్తుంది. సగం వరకు ఓకే, కానీ అక్కడి నుంచి ఇంకొక అడుగు వేయడానికి లేదు అన్నమాట. జస్ట్ ఒక అడుగు వేసామంటే కాల్ స్లిప్ అయిపోతుంది, ఇంకా వాటర్ నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. అందులోనూ మనం ఈ బ్యాగులన్నీ పట్టుకొని వెళ్ళడం అయితే ఇంక చాలా కష్టం అన్నమాట. చేతులతో అలా మేనేజ్ చేసుకుంటూ కాలుతో అలా అలా వెళ్ళగలుగుతున్నాం అన్నమాట. అక్కడి నుంచి కూడా ఇంక వెళ్ళకపోతున్నాం. ఇంక బ్యాగులతో పాటు అయితే ఇంక కంపల్సరీ కొట్టుకెళ్ళిపోతాం అన్నమాట. బ్యాగులు పోతాయి మెయిన్, మనం అయితే అటుపక్క వెళ్ళిపోతాం ఏదోలాగా, కానీ బ్యాగులతో వెళ్ళడం కష్టం అన్నమాట. అదే చూస్తున్నాను, వెళ్ళాను సగం దాకా కానీ వెళ్ళనివ్వట్లేదు వాటర్ అక్కడి నుంచి. దీనికి వేరే ఆప్షన్ ఏమైనా చూడాలి మళ్ళీ. ఇటుపక్క నుంచి వచ్చాను, వెళ్ళాను, ఇటుపక్క వెళ్ళాను, అటుపక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దామా అని చూస్తున్నాను కానీ అక్కడ రాళ్ళ దగ్గర జస్ట్ స్లిప్ అయిందంటే ఇంకా అలా కొట్టుకెళ్ళిపోతాం. ఫోన్ ఇక్కడ ఉండిపోద్ది, నేను మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సరే, ఇంకా టైం అయిపోతుంది, ఫుడ్ ప్రిపేర్ ఏమైనా చేసుకోవాలి. చూద్దాం ఏమైనా వండడానికి. నా దగ్గర చికెన్ ఉంది. ఇక్కడ చిరుతపిల్లలు ఉంటాయి, ఎలుగుబంట్లు మెయిన్ ఉంటాయి. వీటికి ఏంటంటే మనం ఎంత దూరంలో ఉన్నా సరే స్మెల్ బట్టి తెలిసిపోద్ది. కోతులకు కూడా అంతే. చూడు, నేను నా బ్యాగులో అట్టిపళ్ళు ఉన్నాయన్న విషయం, పైన ఉన్న బ్యాగ్ మన ఇది ఉంది కదా, పవర్ బ్యాంకులు గట్రా పెట్టే గ్రీన్ బ్యాగ్ ఉంది కదా, ఈ గ్రీన్ బ్యాగ్ మాత్రం ముట్టుకోలేదు. ఆ సంచిలోనే ఉన్నాయి అట్టిపళ్ళు గట్రా, అన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. అది తీసేసినాయి. అవి అన్నీ అంత ఇంటెలిజెంట్ అనమాట. వాటికి నోసి తెలిసిపోద్ది, అట్టిపళ్ళు స్మెల్లో కంపల్సరీ తెలిసిపోద్ది. ఇంకా అర్ధరాత్రి ఎలా ఉంటుందో. నేనైతే క్యాంపింగ్ చేస్తున్నాను. అన్నీ ఉంటే ఎవడైనా చేస్తాడు, ఏది లేకుండా చేయాలంటేనే గ్రేట్ కదా. మనమైతే చేద్దాం ధైర్యంగా. తర్వాత దేవుడు ఏం చేస్తాడో దేవుడు ఇష్టం. ఓకే, వాటర్ రాళ్ళని కొడుతున్న సౌండ్ దుబ్ 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 అని వస్తుంది నాకు.